పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాల వల్ల ఆయన ఉపయోగిస్తున్న భాష వల్ల తిరుమల తిరుపతి పవిత్రతను రోజురోజుకు దిగజారుస్తున్నారని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధలు పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. యావత్ దేశానికి ప్రపంచానికి ఎంతో పవిత్రమైన దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానం యొక్క గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో టీటీడీ అన్నది మనందరము ఆ దేవదేవుణ్ణి ఎంతో పవిత్రంగా కొలుస్తున్నాం. అందరూ ప్రజల ఆకాంక్ష ఏంటి, ఆ సంస్థను నిర్వహించి ఆ సంస్థలో ఉండే చైర్మన్ అనే వ్యక్తి కూడా ఎంతో ధార్మిక చింతన ఉండాలా, కేవలం దేవునికి సేవ చేయాలన్న తప్పనుండే వ్యక్తులకి ఆ పదవి ఇవ్వాలన్నది మనందరి ఆకాంక్షే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఆ నిర్వహణ అంతా కూడా ఎలా ఉందో మనం చూస్తాం. ఒకటి మన తిరుమల లడ్డు విషయంలో కూడా ఎంత చేశారో మనం అంతా చూసాం. అదొకటే కాకుండా వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజు కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 మంది అసూలు బాసిన విధానము, ఎంతోమంది గాయాలైంది కూడా మనం చూస్తాం. ఇదే కాకుండా ఈ మధ్యలో రీసెంట్గా ఇప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద ఎటువంటి వీడియోలు వచ్చాయో అవన్నీ కూడా మనం చూస్తాం. ఈరోజు మేము తెలియపరచడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా దేవుని విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకోవడం చూసాము. అంతకుముందు పృథ్వీ గారు ఛానల్ ఏదైతే ఉందో ఎస్బీబీసీ ఛానల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద అలిగేషన్ వచ్చినప్పుడు కూడా తీసేయడం జరిగింది. మేమందరం కోరటం ఏంటంటే, ఆ సంస్థ యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఈ దేవదేవుని దగ్గర మేమందరం కూడా ఈరోజు మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీలో వచ్చి దేవుని కూడా ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా టీటీడీ యొక్క పవిత్రతను కాపాడే వ్యక్తులకే ఆ పదవి ఇవ్వాలా, ఈ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని మేమందరం కూడా దేవదేవుని ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, ఎంతో ఉన్నతమైన ఎంతో పవిత్రమైన ఆ టీటీడీని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము తెలియపరుస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేమందరం కూడా పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా అన్ని దేవాలయాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో మేమందరం కూడా పూజలు చేయడం కూడా జరిగింది. ఆ దేవుని మా గౌరవ శాసనసభ్యురాలకు చెప్పినట్టుగా మనం ఈ పవిత్రతను, హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాన్ని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా హిందూ దేవాలయాల ప్రక్కన హిందూ దేవాలయాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం చూసాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల మనకు పవిత్రమైనటువంటి దేవాలయం. తిరుమల లడ్లు మనం ఎంత పవిత్రమంటే, మనం 1కి 10 లడ్లు కొని మనమందరం మన గ్రామానికి వచ్చినప్పుడు మన ముఖ్యులకు, మన కుటుంబ సభ్యులకు, మన మిత్రులకు అందరికీ కూడా పంచిపెట్టేటువంటి ఒక ఆనవాయితీ. ఆ లడ్డు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఏ విధంగా అపవిత్రంగా చేస్తూ ఎట్లా మాట్లాడారు. దాంట్లో జంతువుల కొవ్వు కలిపారని, అదేవిధంగా ఫినాయిల్ కలిపి దాంట్లో మనందరికి కూడా ఆ లడ్డూలు పంచిపెడుతున్నారని చెప్పడం వల్ల లడ్డూలు తీసుకోవడానికే భయపడుతున్నారు. ఈ విధంగా అపవిత్రత చేసిన వాళ్ళు ఎవరైందో ప్రజలు ఒక్కసారి గ్రహించాలి. మీ ద్వారా పత్రికల ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈనాడు మేమందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటూ తెలుగుదేశం నాయకులందరికీ కూడా జ్ఞానోదయం ఇవ్వండి, వాళ్ళు హిందూ మతం మీద గౌరవాన్ని ప్రదర్శించండి
అని చెప్పి ఆ దేవదేవుణ్ణి వేడుకున్నాం. రెండో విషయం ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా టీటీడీ చైర్మన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉండేటువంటి వ్యక్తులు మరి దేవుని మీద కానీ హిందూ మతం మీద కానీ వాళ్ళ నడవడిక కానీ చాలా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మహిళల మీద ఏ విధంగా ఆయన మాట్లాడారు, ఆయనకు ఎలాంటి అనైతికమైనటువంటి మరి మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాయో మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసినటువంటి వ్యవహారం, ఆయన్ను పట్టుకొనే ఆయనతో కలిసే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యకలాపాలు చేయడం ఎంతవరకు కూడా మరి సమంజసం కాదు. ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీ గారి విషయంలో ఈ విధంగా ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడారు అని తెలిసిన వెంటనే మళ్ళీ రోజే ఆ ఛానల్కి ఎస్వీబీసీ ఛానల్కు ఆయన చైర్మన్గా ఉంటే ఆ పదవిని తొలగించేశాడు. అదేనమాట హిందూ మతం మీద ఉండేటువంటి గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవమో ఒకసారి నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను. ఒకసారి మన బద్వేలుకి వచ్చారు, మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి ఆ ప్రతిమని ఇస్తూ ఉంటే ఆయన తన పాదరక్షలు తీసేసి దండ పెట్టుకొని ఆ యొక్క విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిని తీసుకునే విషయం కానీ, ఎప్పుడైనా దేవాలయాలు మన హిందూ దేవాలయాలు సందర్శించేటప్పుడు ఆయనకు ఉండేటువంటి గౌరవ భావాలు కానీ మనందరికీ తెలుసు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అనేటువంటి విషయం యావత్ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ చిన్న ప్రయత్నం మీ ద్వారా చేస్తున్నాం. దీనికి మన హిందువులందరినీ కూడా ఆ మతాల గౌరవం, ఆ దేవాలయాల గౌరవం కాపాడేదానికి ఎవరైతే ఆ వ్యక్తులు నిజానికి జగనన్న కాలంలో 104 దేవాలయాలు ఇచ్చారు బద్వేల్ నియోజకవర్గానికి. కొన్ని వేల దేవాలయాలు హిందూ దేవాలయాలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుస్తూ చెప్తూ ఉన్నా. కాబట్టి హిందువుగా పుట్టడం కాదు ముఖ్యం, కానీ హిందూ మతాన్ని గౌరవించి హిందూ మతం మీద ప్రజల్లో సద్భావన కలిగించేవాడే నిజమైనటువంటి హిందువు. అలాంటి హిందువులు మాత్రమే మనం గౌరవించాలి. కానీ పుట్టుకతోనే ఎవడు హిందువు కాదు, పుట్టుకతో కాకుండా తన నడవడికతోనే ప్రతి ఒక్కరం కూడా హిందువులుగా ఉంటాము. అలాంటిది మరి ప్రతి ఒక్కరూ నిరూపించుకోవాలి అని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈ మతాన్ని మీ ద్వారా ముందుకు తీసుకుపోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.